కత్తి తీస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను మా కర్రీబాబు గారికి బియ్యం పెడుతుండగా నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఈరోజు మనమైతే ఆర్చరీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. కానీ మన దగ్గర బో అనేది లేదు. ఇప్పుడు మనమైతే ఎత్తుకుదాం. ఇది సరిపోదు, ఇది దానా సెట్. మొత్తానికి కష్టపడి మంచి బోన్ అయితే మేము చూసాము. ఇప్పుడు మన చరణ్ అయితే దీన్ని బిగిస్తాడు. ఇప్పుడైతే దీనికి థ్రెడ్ ఎక్కడుందో చూసి కడదాం. ఇప్పుడైతే నేను ఒక దృఢమైన థ్రెడ్ అయితే తాగుతున్నాను అన్నమాట. ఓకే, దీని సౌండ్ అయితే వినండి గైస్. ఇప్పుడు సౌండ్ పడలేదు కదా. ఇప్పుడు దీనికైతే బాణాలు తయారైంది. కామా చరణ్ అయితే ఇవన్నీ హార్డ్ వర్క్ చేసి అయితే ప్రిపేర్ చేశాడు. ఇప్పుడు ఒక ట్రైల్ చేస్తున్నాడు అనమాట. చూడండి, అది ఆ పైప్ అవతల అయితే పడింది. అయితే వెళ్ళి ఎత్తుకుదాం. చూసుకోవచ్చు, ఈ పుల్ల అయితే అక్కడున్న చరణ్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు టార్గెట్ బోర్డ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. ఫస్ట్ అయితే వీరేంద్ర, సెకండ్ అయితే విష్ణు, థర్డ్ అయితే నేను. చలో గైస్, లెట్స్ గో. తీస్తాము. ఎవరు ఫస్ట్ ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళే విన్ అనమాట. చలో లెట్స్ గో. వీరేంద్ర 0 గెలుచుకున్నాడు. సెకండ్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్ కూడా వీరేంద్ర 0 గెలిచాడు. థర్డ్ ఛాన్స్. థర్డ్ ఛాన్స్ అయితే వీరేంద్ర 75 గెలిచాడు. ఫోర్త్ ఛాన్స్ ఇద్దాం. ఫస్ట్ ఛాన్స్ ఆడుతున్నాడు విష్ణు. ఫస్ట్ ఛాన్స్ లో అయితే విష్ణు ఏం గెలుచుకోలేదు. సెకండ్ ఛాన్స్ చూద్దాం. సెకండ్ ఛాన్స్ లో అయితే విష్ణు 25 గెలుచుకున్నాడు. థర్డ్ ఛాన్స్ లో చూద్దాం. థర్డ్ ఛాన్స్ లో కూడా విష్ణు గానికి మాత్రం ఏమీ రాలేదు. చరణ్ ఫస్ట్ ఛాన్స్ అయితే ఇప్పుడు ఉంది. చరణ్ లో అయితే కంక్లూడ్ దట్ 75 అంటున్నాడు. చరణ్ సెకండ్ ఛాన్స్. జై శ్రీరామ్. 25 అన్నాడు కాబట్టి 25 మనం ఏం చేయలేం. ఇప్పుడు చరణ్ థర్డ్ ఛాన్స్. గో. గాయస్ ఈసారి అయితే చరణ్ క్లియర్ బోల్ 0 అయితే వచ్చాయి. నవ్వు ఫోర్త్ ఛాన్స్ చరణ్ది. బట్ ఈసారి అయితే క్లీన్ బోల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చరణ్ అయితే 125 అంట. వీరేంద్ర గాంధీ 75, నాదైతే 25. సో
that's it for today, guys. Thanks for watching. This boy is winner. Now let's go. Subscribe to Mr. Virtual channel. Bye guys.